జవహర్ నగర్ డంప్ యార్డుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి శామీర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని అరెస్ట్ చేసిన నాయకులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల మాట్లాడుతూ డంపింగ్ యార్డు వల్ల ఆ చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్ నగర్, దమ్మాయిగూడ, బాలాజీ నగర్, కీసర ప్రాంతాల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని అన్నారు. ఎన్నో రోజులుగా ఇక్కడి ప్రాంత ప్రజలు డంపింగ్ యార్డు ఎత్తివేయాలని వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేశాడని, ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటం లేదని అన్నారు. ఏ స్నానాలు రాజు భాయ్ నమస్తే. అజయ్ భాయ్ ఎంత ఒకనాడు జవహర్ నగర్ డంప్ యార్డ్ స్థానిక ప్రజల చెత్తను వేసేటువంటి ఒక 40-50 లక్షల మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది. దాదాపు 1.8 దాదాపు 2 కోట్ల మంది చెత్తని ఒకే డంప్ యార్డ్ జవహర్ నగర్ కానీ బాలాజీ నగర్ డంప్ యార్డ్ అవుతుందో 10,000 మెట్రిక్ టన్నుల డంప్ యార్డ్. గత అనేక సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడ కూడా ఒకే దగ్గర ఇంత చెత్తను వేసేటువంటి డంప్ యార్డ్ లేదు. దీంట్లో అనేక ఉద్యమాల తర్వాత లిచర్డ్ వాటర్ని ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పిండు, చెత్త నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పిండు. ఇవాళ చెత్త నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పినటువంటి వాళ్ళు 3,500 మెట్రిక్ టన్నులే కన్జ్యూమ్ అవుతుందని చెప్పి స్వయంగా వాళ్ళు చెప్తున్నారు. అంటే మిగతా 6,500 మెట్రిక్ టన్నుల చెత్త రోజు అక్కడ పైలపెట్టాం. 30 కిలోమీటర్ల పరిధిలో బాలాజీ నగరు, జవహర్ నగరు, అదేవిధంగా దమ్మాయిగూడ, కీసర, నాగారం, తర్వాత మనకు గడికేశ్వర్ లాంటి ప్రాంతాలు 30 కిలోమీటర్ల పరిధిలో నీళ్ళన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. వాసన అయితేగా అంటు లేకుండా పోయింది. గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన్నే ఇది అన్యాయం అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసారు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతుంది. మేము అనేకసార్లు అప్పీల్ చేసినాం, అయ్యా నీకు ఈ డంప్ యార్డు నీవే ఇన్వాల్వ్ అయ్యి సుప్రీంకోర్టులో కేసు వేసినావు, నీకు అన్ని విషయాలు తెలిసి ముఖ్యమంత్రి అయినావు కాబట్టి లోన్ తీసుకునే ప్రయత్నం చేయమని చెప్పినాం. వారు మమ్మల్ని తర్వాత అధికారులతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది. దాదాపు 2 నెలలు అవుతుంది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చెప్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం దొరకకపోగా ఇవాళ 2 నెలల తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తూ ఇవాళ ధర్నా చేస్తున్నటువంటి అఖిలపక్ష నాయకులు, దాన్ని లీడ్ చేస్తున్న జేఏసీ నాయకులు ఎవరైతున్నారో వందల సంఖ్యలో ఉదయం 3 గంటల నుంచి 4 గంటల నుంచి దొంగల్లాగా నాయకులందరినీ తీసుకొచ్చి కీసర పోలీస్ స్టేషన్లో, గడికేశ్వర పోలీస్ స్టేషన్లో, ఇవాళ శామీర్పేట పోలీస్ స్టేషన్లో, బొల్లారం పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా సికింద్రాబాద్ పక్కన ఉన్నటువంటి తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో ఇట్లా వందల సంఖ్యలో ఇట్లా అరెస్ట్ చేసింది. నేను అంటున్న గతంలో కూడా అసలు ఎప్పుడు కూడా అఖిలపక్ష నాయకులు కావచ్చు, జేఏసీ నాయకులు కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలియజేసేటువంటి హక్కు ఉంటుంది. దాన్ని కాళరాశి మొట్టమొదటి చరిత్ర ఆనాడు కేసీఆర్ చేస్తే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇట్లాంటి పని చేయడం నీచమైనటువంటి ఆలోచన. మేము ఒకటే కోరుతున్నాం, అరెస్టులు పరిష్కారం కాదు, కేసులు పరిష్కారం కాదు. నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మీరు దీనికి తక్షణమే దీన్ని హైదరాబాద్లో 4 దిక్కులన 6 దిక్కులన చెత్త దాన్ని డివైడ్ చేయాలి. ఎక్కడికక్కడ ప్రపంచంలో ఇంత టెక్నాలజీ వచ్చింది, 0 పొల్యూషన్తో ప్రతి గ్రామ్ చెత్తను కూడా కన్వర్ట్ చేసే ఆస్కారం ఉండగా ఇవాళ నువ్వు ఎవరి కొమ్ము కాయడానికి ఏ కాంట్రాక్టర్ల మెప్పు పొందడానికి
ఏ డబ్బుల కోసం నువ్వు చేస్తున్నావు, ఇలా పేద జీవితాలతో చెలగడమనే ప్రయత్నం చేస్తున్నావు. తక్షణమే ఇవాళ నువ్వు అరెస్ట్ చేస్తుండొచ్చు. ఇలా 100 మంది అరెస్ట్ చేస్తావు, రేపు 1000 మందిని అరెస్ట్ చేస్తాం. అరెస్టులతో ఉద్యమాల్ని ఆపాలనుకున్నవాడు వెరిబాగుల ఆలోచన తప్ప ఇది మంచి ఆలోచన కాదు. కాబట్టి అరెస్ట్ చేసిన అందరినీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. దీనికి మూలమైనటువంటి డంప్ యార్డ్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇన్ని మున్సిపాలిటీలు ఏవైతే ఇంత జిహెచ్ఎంసీ పని అయితే ఇవాళ పొల్యూట్ అవుతుందో తక్షణమే దాన్ని దురస్తి చేయాలని చెప్పి జీరో పొల్యూషన్ బాలాజీ నగర్, జవహర్ నగర్ జీరో పొల్యూషన్, జీరో చెత్త ఉండేటువంటి పంటగా తీర్చిదిద్దాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నాకు ఇప్పుడే మాట్లాడి మీకు చెప్తాను. మాట్లాడి